శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు 5 రూపాయల బిళ్ళతో రహస్యంగా ఇలా చేస్తే చాలు, 24 గంటల్లో మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో మీరు కోరుకున్న వారు తప్పకుండా మీ సొంతం అవుతారన్నమాట. ఇది తప్పకుండా 100కి 100% అనేది ఈ పరిహారం అనేది లభిస్తుంది. కాబట్టి నమ్మకంతో చేయండి, మీ జీవితం అనేది మారిపోతుందన్నమాట. అంటే మీరు కోరుకున్నవారు మీ సొంతమయ్యి మీ జీవితం అనేది ఊహించినంత అద్భుతంగా మారిపోతుంది. చాలామంది కూడా ప్రేమించిన వాళ్ళు మధ్యలోనే విడిపోతూ ఉంటారనమాట. ఏదో చిన్న చిన్న సమస్యలు రావడం, లేదంటే మూడో వ్యక్తి ప్రమేయం కానీ, లేదంటే కుటుంబ పరంగా కానీ ఏదో ఒక సమస్యలు వచ్చి విడిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఏంటంటే, ఇద్దరిలో ఒకరు ఎప్పుడు కూడా మెసేజ్ చూస్తూనే ఉంటారు, కానీ మెసేజ్ చేసినా సరే వారు చూడరు, చూసినా సరే వాళ్ళు తిరిగి రిప్లై ఇవ్వరనమాట. ఇలా మానసికంగా నరకం చూపిస్తూ ఉంటారనమాట. కొన్నిసార్లు ఏంటంటే, మనం కాల్ చేసినా సరే లిఫ్ట్ చేయరు, మన నెంబర్ని బ్లాక్లో కూడా పెట్టేస్తారు. మనకి ఎలా ఉంటుందంటే, చాలా అంటే చాలా నరకంగా అనిపిస్తుంది. ఏంటి అసలు ఏం చేసాం, ఎంత తప్పు ఏం చేసాం, అర్థం చేసుకోవచ్చు కదని మనం ఎంతగానో బాధపడుతున్నామో. కానీ ఎంత బాధపడినా సరే ఒకప్పుడు మనతో ప్రేమగా చాలా అన్యోన్యంగా ఉంటారు కదా. అలాంటప్పుడు మనకేంటంటే, మన మనసుకి వాళ్ళే కావాలనిపిస్తుంది. వాళ్ళతోనే జీవితం పంచుకుంటే సంతోషంగా ఉంటామని అనిపిస్తుంది. అటువంటప్పుడు మీరేం చేస్తారంటే, ఈ 5 రూపాయల కాయిన్తో ఈ చిన్న పరిహారం చేసుకుంటే, మీరు కోరుకున్న వారు ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిందనమాట. ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ మిమ్మల్ని అర్థం చేసుకుని, అంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే గొడవ ఉందో దాని యొక్క, అంటే ఆ సమస్య ఎలా వచ్చింది, ఆ సమస్యకి అసలు ఎందువల్ల వచ్చింది, దేనివల్ల, అంటే అర్థం చేసుకుని వచ్చిందా, అర్థం చేసుకోలేక వచ్చిందా అని మీకే అర్థమయ్యే, అంటే వారికి అర్థమయ్యి మీతో ప్రేమ, అంటే మీ మీద ఉన్నటువంటి కోపాన్ని అంతా కూడా తొలగిపోయి తప్పకుండా మీరే కావాలని వెతుక్కుంటూ వస్తారనమాట. అంతటి అద్భుతమైనటువంటి ఈ యొక్క 5 రూపాయల కాయిన్తో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇది రహస్యంగా రాత్రిపూట మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని తలుచుకుని ఈ యొక్క పరిహారం చేసుకుంటాం కాబట్టి, వారాహి అమ్మవారికి అంటే రాత్రి దేవత కాబట్టి, రాత్రి చేసుకుంటే మనకి 10 రెట్లు ఫలితం అనేది ఇంకా ఎక్కువగా ఇస్తుందన్నమాట. మనం పనులన్నీ పూర్తయిన తర్వాత, తినేసి తర్వాత పడుకున్నాము అన్న తర్వాత, ఇంక ఏ పని లేదనుకున్న తర్వాత రహస్యంగా 5 రూపాయల కాయిన్తో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు. మీ మనసు అనేది ఈ యొక్క పరిహారం అనేది చేసేటప్పుడు నమ్మకంతో చేసుకోవాలి, లేదంటే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలన్నమాట. అటువంటప్పుడు ఈ యొక్క పరిహారం చేసుకుంటే మీకు చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు, అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. అయితే ఈ 5 రూపాయల బిళ్ళతో పరిహారంగా ఏం చేయాలి, ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ పరిహారం అనేది రహస్యంగా చేయాలి, ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా చేయడం వల్ల 24 గంటల్లో మనకున్నటువంటి కష్టాలు, అప్పులు, అంటే ధనానికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు సరే ఖచ్చితంగా తొలగిపోతాయి. మన జీవితంలో ఇక ఆ సమస్య అనేది రాకుండా ఉంటుందన్నమాట. కాబట్టి మీరేం చేస్తారంటే, ఒక చిన్న బౌల్ తీసుకోండి, ఏ బౌల్ అయినా సరే పర్వాలేదు. బౌల్ తీసుకొని మీరేం చేస్తారంటే, అందులో మీరు కొంచెం గంధం వేయండి. అంటే మనం ఆడవాళ్ళు పెట్టుకుంటాం కదా, అష్టగంధం కావచ్చు, లేదంటే మీ ఇంట్లో ఏ గంధం ఉంటుందో అది 1/2 స్పూన్ అంత తీసుకోండి. అయితే 1 స్పూన్ అంత పసుపులోకి తీసుకొని అందులో కొంచెం కర్పూర పొడిని కలపండి. మీ దగ్గర గంధం లేకపోతే ఎక్కువగా వేసుకోండి. ఇలాంటివన్నీ కూడా కలిపిన తర్వాత, ఈ 2 కూడా కలిపిన తర్వాత మీరు కొంచెం పిండిలాగా కలుపుకోండి. ఆ తర్వాత కలుపుకున్న తర్వాత 5 రూపాయల బిళ్ళను మీరు తీసుకోండి. 5 రూపాయల బిళ్ళలంటే మీరు 25 రూపాయలు అవుతాయి కదా, అంటే 5 రూపాయల బిళ్ళలు 5 తీసుకోవాలన్నమాట. అంటే 1 కాదు, 5 రూపాయల కాయిన్స్ అనేవి 5 తీసుకుంటే 25 రూపీస్ అవుతుంది. అలా మీరు చిల్లర నాణ్యాన్ని తీసుకోకూడదు, ఖచ్చితంగా 5 రూపాయల బిళ్ళలు మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మీరు ఈ మిశ్రమం ఉంటుంది కదా, ఈ 5 రూపాయల బిళ్ళలను చేత్తో పట్టుకొని
మీరు సంకల్పం అనేది చెప్పుకోవాలి. అంటే ఈ యొక్క పరిహారం అనేది మీరు దేనికోసం అయితే చేస్తున్నారో దానికోసం మాత్రం మీరు అంటే మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలన్నమాట. మేము కోరుకున్నవారు మా సొంతం కావాలి, ఎలా అయినా సరే ప్రేమతో అంటే మా మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోయి ఎక్కడున్నా సరే ప్రేమతో మమ్మల్ని వెతుక్కుంటూ రావాలని చెప్పి మీ మనసులో సంకల్పం అయితే చెప్పుకోవాలన్నమాట. అలా మీకు ఏదైతే సమస్య ఉందో దాంతో చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ 5 రూపాయల బిళ్ళలను మీరు కలిపి పెట్టుకున్నారు కదా, ఈ మిశ్రమంలో గంధము, పసుపు, కర్పూరము ఇవన్నీ కూడా కలిపారు కదా, కర్పూరం ఇవన్నీ కూడా కలిపారు కదా, అందులో కలిపి 5 రూపాయల బిళ్ళను వేసి మీరు అమ్మవారి పటం ముందు కానీ మీ ఇష్టదైవం పటం ముందు కానీ పెట్టుకోవచ్చు. ఇలా పట్టుకొని మరొకసారి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. అక్కడే ఆ బౌల్ను వదిలేసి ధ్యానంగా కూర్చోండి. 2 నిమిషాలు ఏమీ అవసరం లేదనమాట. 2 నిమిషాలు కూర్చుని భగవంతుడా మేము కోరుకున్న మనిషితో మేము సంతోషంగా ఉండాలి తండ్రి అని మీరేం చేస్తారంటే ఆ భగవంతుడి మీదే భారం వేసి మీరు ఏం చేస్తారంటే మీరు ఒక వ్యక్తి దగ్గర ముందు ఎలా అయితే మన బాధలు చెప్తామో, ఎలా అయితే మనం పంచుకుంటూ మీరు అంటే మీ యొక్క సమస్యలు చెప్పుకుంటూ ఉంటామో, నువ్వు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నావో తెలుసా అని మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి కోసం మీరు ఎంత తపన పడుతున్నారో ఆ వ్యక్తి మీ ముందుకు వస్తే మీరు ఎలా తపన పడతారో మీరు అలా చెప్పుకోవాలన్నమాట. మీ బాధలంతా కూడా మీరు చెప్పుకోవాలి. అయితే మీరు ఆ బౌల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోండి. ఇక చూడండి మీరే మార్పు గమనిస్తారు. ఇక రాత్రంతా అలానే ఉంచానమాట. మీరు ఆశ్చర్యపోతారు, కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి, కష్టాలు పోతాయి. మీకున్నటువంటి ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ఎలాంటి సమస్య ఉన్నా సరే తప్పకుండా తొలగిపోతుంది. ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడే మీకు సహాయం చేస్తాడనమాట. ధన సహాయం కానీ అప్పులు సహాయం అంటే ఆర్థిక సమస్యలు ఉన్నా సరే ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. లేదంటే మీరు కోరుకున్న వారిని మనసులో తలుచుకుని యొక్క పరిహారం చేస్తున్నారు కాబట్టి అతని యొక్క మనసు కూడా మార్చి లేదంటే ఆమె యొక్క మనసు కూడా మార్చి ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో మనసు మార్చి కోరుకున్న వారు ప్రేమగా మీతో వెతుక్కుంటూ మిమ్మల్ని వచ్చేలాగా చేస్తారు. కాబట్టి తప్పకుండా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయేటటువంటి పరిహారం కాబట్టి మనస్ఫూర్తిగా నమ్మకంతో చేసుకోండి. అయితే మీ ఇష్టదైవం ముందు అలానే 5 రూపాయల కాయిన్స్ ఉంచేశారు కదా, అది మరుసటి రోజు తీయకూడదు. మీరు ఈరోజు శనివారం చేశారనుకోండి, మరుసటి రోజు అంటే మళ్ళీ వచ్చే శనివారమే తీయాలి. ఆదివారం చేసుకోండి, నెక్స్ట్ ఆదివారమే చేయాలి. ఇలా మీరు ఇష్టదైవం ముందు పెట్టినటువంటి ఆ కాయిన్స్ని వారం రోజులు ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఏదైనా సరే గుడిలో హుండీల్లో వేసినట్లయితే మీరు కోరుకున్న కోరిక మరొకసారి సంకల్పం చేసుకొని అది తీరాలని మీరు కోరుకున్న వారిని మనసులో తలుచుకునేలా మీరు హుండీలో వేసుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు కోరుకున్న వారు మీ సొంతమవుతారనమాట. కాబట్టి నమ్మకంతో చేసుకోండి. మీరు కోరుకున్న ధనమైనా డబ్బైనా ఏదైనా సరే ఏదో ఒక రూపంలో మిమ్మల్ని చేరుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.